ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న ఈ పూట వాక్యములో మొదటి సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. మరియు సిలుహోనులో యెహోవా మరల దర్శనమిచ్చుచూ ఉండెను. చూడండి, ఆ సమయాలలో, ఆ పరిస్థితులలో దేవుని సన్నిధిలో సమూయేలు మాట ఇశ్రాయేలులందరికీ వెల్లడపరచబడినట్లుగా సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నటువంటి సమయం. దేవుని మాటల ప్రకారముగా దైవజనుడు ఉన్నాడు అక్కడ. కానీ చిన్నవాడైన సమూయేలుని దేవుడు దర్శనమిచ్చను, ఆయన ప్రత్యక్షమాయను. ఈరోజు దర్శన భాగ్యం దేవుని సన్నిధిలో పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎప్పుడు మనం దర్శిస్తాడు? ఎవరిని దర్శిస్తాడు? ఎవరికైనా ప్రత్యక్షమవుతారు. ఒక సమయంలో ప్రభు అంటారు, 65వ యెషయా ప్రవచన గ్రంథములో 1వ వచనములో, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చుతును, నన్ను వెదకిని వారికి నేను వారికి దొరుకుతాను. ఈ వాక్యములో నా యొద్దకు రాని వారినే, నా యందు విచారించని వారినే నేను దర్శనమిస్తానంటున్నాడు. నా యొద్దకు రాని వారు, నన్ను వెతకని వారికే నేను దొరుకుతానంటున్నాడు. ఆ రోజుల్లో దేవుడు దొరకటమే అరుదుగా ఉన్న రోజుల్లో ప్రభు చెప్తున్నాడు, నేను వారికి దొరుకుతాను, నేను వారిని దర్శిస్తానని చెప్తున్నాడు. ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళే వారికే కాదండి, అందరికీ ఆయన దర్శనం ఇచ్చేవాడు. అందరికీ ఆయన దొరుకుతాడు. నువ్వు వెతకాలి ఆయన్ని. నువ్వు వెతికితే దేవుడు సమూయేలును దర్శించినట్లుగా దేవుడు మిమ్మలను ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించగలిగిన దేవుడు. ఆయన కనికరముతో ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన దర్శించే సమయం ఈ సమయం. నిర్గమకాండములో 33వ అధ్యాయములో 7వ వచనములో మీరు చదివితే, అతడు అంతటా మోషే గుడారములో తీసి పాలెముల వెలుపటకు వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడు పాలెమునకు వెలుపలకు వెళ్ళవలసిన వారై ఉన్నారు. చూసారా, అప్పటి వరకు ఇశ్రాయేలు మధ్యలో ఉంది గుడారం. ఇప్పుడు పాలెమ వెలుపట వేశారు. పాలెమ వెలుపట వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. ఆ ప్రత్యక్షపు గుడారములలో వారు తమ హృదయములను, తమ వస్త్రములు, తనకిచ్చినటువంటి సమస్తమును శుద్ధి చేసుకొని పాలెమ వెలుపటకు వెళ్ళినట్లయితే అక్కడ ప్రభు నిన్ను దర్శిస్తాడు. ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. ఎవరిని దర్శిస్తున్నాడు? ప్రత్యక్షపు గుడారం. నీకనేది ఒక ప్రత్యక్షపు గుడారం ఉండాలి. నీకనేది దేవుని మందిరం అనేటువంటి అలవర్చుకునే అలవాటు నీలో ఉండాలి. నీకనేది ఒక ప్రార్థన అనుభవం ఉండాలి, మోకాళ్ళ అనుభవం. నీకనేది దేవుని వాక్యము చెబుతూ ఆ వాక్యము చేతను పట్టబడి దేవునికి నీ హృదయమునిచ్చి పరిపూర్ణమైన విశ్వాసములో నిలిచే అనుభవం ఉన్నప్పుడు వాక్యం చెప్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారికి అక్కడ దర్శనమిస్తాను.
నేను వారిని దర్శిస్తాను. అక్కడ సమూయేలు గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 28వ వచనములో అబ్షలోము రెండేళ్ల నిండి ఇదిగో సంవత్సరములలో యెరూషలేములోనున్నాడు. అక్కడ యెరూషలేములో ఉన్నాడు. రాజదర్శనము చెయ్యలేదంట. చెయ్యకుండా ఉండగా యెరూషలేములో ఉన్నాడు. రాజదర్శనం చేయకుండా ఉన్నాడు. ఈరోజు మనకు కావాల్సింది అదే. దేవుని మందిరములో ఉండాలి, దేవుడి దర్శనం కావాలి. రాజు దర్శనాలు మనకెందుకు? రాజు దర్శనాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి సేలవాలు కప్పాలో, వాళ్ళ పేర్లు పెట్టాలో, వాళ్ళు గొప్ప చేయాలో, వాళ్ళు దర్శించాలో, వాళ్ళు నన్ను చూశారో, మీ నన్ను చూడాలో. అబ్షలోము చేయలా. యెరూషలేములోనే ఉన్నాడు కానీ రాజ దర్శనము చేసుకోవాలి. ఎందుకంటే దైవ దర్శనము దైవ సన్నిధిలోనే దొరుకుతుంది. ఆ దైవ దర్శనము గలవారు దేవుని సన్నిధిలో ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడు. ఖచ్చితంగా మనము ఆయన దర్శనము కలిగి ఉండాలంటే లోకపు మనుషులను దేవుడుగా వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చక, దేవుడికి ఇవ్వాల్సిన స్థానము, దేవుడికి ఇవ్వాల్సిన విలువ, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయము, దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆయన మందిరములో నిబంధన కలిగిన వారమై ఉండాలి. అక్కడ నిన్ను దర్శిస్తాడు ఆయన. అక్కడ నిన్ను దర్శిస్తాడు. అందుకని అబ్షలోము యెరూషలేములోనే ఉన్నాడు కానీ అన్ని సంవత్సరాల్లో రాజదర్శనము చేయల. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించుచు నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూసారా? దేవుని సన్నిధిలో నాకు జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనము నాకు అనుగ్రహించినప్పుడు ఉల్లాసముతో ఇదిగో నింపెదవని చెప్తున్నాడు. దేవుడి సన్నిధిలో ఆయన దర్శనము కలిగి ఉంటే నీకు ఉల్లాసము, సంతోషము, సమాధానము, ఇంకా చెప్పాలంటే జీవమార్గమును పోవు ద్వారము నీకు ప్రభు. ఆ మార్గములు నిన్ను నిలిపి ఆయన కృపలో స్థిరపరచబడి ఆయనతో దర్శించినటువంటి వారిలో ఇదిగో ఉల్లాసముతో నింపెదనట్లుగా ఇక్కడ వాక్యము చెప్తున్నమాట. దర్శనము, దేవుడి దర్శనము కలిగి ఉండాలి. దేవుడి దర్శనం ఎవరికి ఉండాలి, ఎప్పుడు కలుగుతుందంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, పాలెము వెలుపటలో ఇదిగో ప్రత్యక్షపు గుడారములో ఇదిగో తాము సిద్ధపాటు కలిగిన ఇశ్రాయేలు ప్రజలకి ఇదిగో దర్శనము కలిగను. ఇదిగో ఆ ప్రాంతములో ఉన్నాడు కానీ యెరూషలేములో దేవుడు దర్శనము కొరకే ఉన్నాడు అబ్షలోము, కానీ రాజు దర్శనమును పొందలేదని చెప్పినాం. దేవుడు సన్నిధిలో ఇదిగో జీవ మార్గము తెలిపించేటువంటి ఆయన మార్గములో ఉన్నారు, జీవ మార్గములు నడుచుకుంటున్నారు. ఇదిగో అక్కడ ఉల్లాసము, సంతోషము వారి జీవితములో కలుగు చేశాను. యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదికి ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తాను మహిమపరుచుకొనుచున్నట్లు నీతి అనే మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడెను. చూసారండి, ఇక్కడ కూడా చూడండి, దుఃఖమునకు బదులుగా, వేదనకు బదులుగా, బాధకు బదులుగా, భారభరితమైనటువంటి ప్రతి విషయంలో ఇదిగో దేవుని స్తుతి వస్త్రాలు కలిగినట్లుగా, మహిమపరచబడినట్లుగా నీతి అనేటువంటి మస్తకి వృక్షమును నిలిపి ఇదిగో ఆయన నాటబడిన చెట్లని పేరు తెచ్చుకోవాలి. ఆయన దర్శనము కలిగినటువంటి అనుభవాలు కలిగిన జీవితాలు ఇదిగో ఆయన ఆనందముతో, ఉల్లాసముతో నాటబడిన చెట్లు వలె వారు ఆశీర్వాద ఫలముల చేత
నింపబడినటువంటి అనుభవాల మధ్యలో ఉందురని ఇక్కడ వాక్యములో తేటపరుస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాటల్లో ఇదిగో దేవుని సన్నిధానములో ఈరోజు మాటలు మీరు గమనించి ఆయన దేవుడు సమయలను దర్శించినట్లుగా ఈ ఉదయమే ప్రభు నీతో వాక్యము చేత మొదటిగా దర్శిస్తున్నాడు. వాక్యమును నమ్ము. ఆయన సన్నిధిలో ఇదిగో నీవు ఏ స్థితిలో జీవ మార్గములు నడవాలో ప్రభు బోధిస్తున్నప్పుడు ఆ మార్గములు నడువు. ఆయన నీకు దర్శిస్తాడు. ఉల్లాసము కలుగుతుంది, సంతోషము కలుగుద్ది, ఆరోగ్యము కలుగుద్ది. ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షత నీకు, నీ కుటుంబానికి ప్రత్యక్షపరచబడునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ యొక్క ఉదయం దేవుని వాక్యమును బట్టి వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన పరిచి, నూతన కృపలో, నూతన కార్యాలతో నూతన పరచబడి, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపినైనా నీవే దర్శించండి. వాక్యము చేత దర్శించండి, ఆత్మ చేత దర్శించండి. ఏ స్థితిలో ఉన్నారో లేవనెత్తి ఆత్మీయ జీవితమును బలపరచమని యేసుక్రీస్తున్నత నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.